బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గత ఏడాది అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు పిటిషన్ వేశారు. ఉదయం 10 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును చెప్పనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను చంద్రబాబు ఆశ్రయించారు. 17A పై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని, అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ ప్రతినిధి కృష్ణ తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. ప్రధానంగా ఈ రోజు అయితే ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక చారిత్రక తీర్పు అయితే మరి కాసేపట్లో వెలువడనుంది. ఏదైతే ప్రధానంగా ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన చట్టం 17A అనే చట్టం ఏదైతే ఉందో ఇది అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన చట్టం. ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఆ పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలన్నా ఆ పై ఉన్న ఎవరైతే దానికి పైన ఉన్నటువంటి అధికారులకి ముందుగా ఇంటిమేట్ చేసి వారి అనుమతి తీసుకున్న తర్వాత అరెస్టు చేయాలని చెప్పి ఈ చట్టం ప్రధానంగా చెప్తుంది. అవినీతి యొక్క నిరోధక శాఖ చట్టం. ఈ నేపథ్యంలో ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రధానంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే తన పైన 17A యాక్ట్ నమోదు చేసి తననైతే అరెస్ట్ అయితే చేసింది. దాదాపుగా 53 రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు జైలు జీవితం కూడా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే బెయిల్ పైన అయితే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ అరెస్ట్ చేయడం అక్రమం అరెస్ట్ గా పేర్కొంటూ ఇటు తెలుగుదేశం పార్టీ యొక్క వర్గాలు కానీ ఇటు ప్రతిపక్ష వర్గాలు కానీ అక్రమ అరెస్ట్ అనే నేపథ్యంలో అయితే మొదటి నుంచి కూడా వాదిస్తూ వస్తున్నారు. కానీ వీటన్నిటికి కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే అయితే సుప్రీంకోర్టులో ఇరు వర్గ వాదన, ఇటు ప్రభుత్వ వాదన కానీ ఇటు చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు కానీ విన్నటువంటి న్యాయమూర్తులు ఏదైతే ఉన్నారో దిశాభ్య ధర్మాసనం ఈ రోజు అయితే ఆ తీర్పును రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో తీర్పు అయితే వెలువరించినట్లు మనకు ప్రధానంగా సమాచారం వస్తుంది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే కింద ఇచ్చినటువంటి హైకోర్టు కానీ సిఐడి కోర్టు కానీ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి ఏదైతే 17A చంద్రబాబు నాయుడికి వర్తిస్తుందా వర్తించదా అనే దానిపైన ప్రధానంగా ఉత్కంఠ అయితే సాగుతుంది. మరి కాసేపట్లో బేలా త్రివేది ఏదైతే ద్విసభ్య ధర్మాసనం దీంట్లో ఈ తీర్పునైతే వెలువరించనున్నారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనుక చంద్రబాబును అరెస్టు చేయాలి అంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ ఎటువంటి గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తే ఇది చట్టబద్ధంగా ఇది వ్యతిరేకం కనుక చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులన్నీ కూడా వెంటనే దాన్ని డిస్మిస్ చేయాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తరపుల లాయర్లు అయితే కోరటం అయితే మనం చూసాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి వాదన అయితే మొదలవుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసు అవి 17A అనేది చంద్రబాబు నాయుడుకి వర్తించదు. కేవలం అతను ఒక శాసనసభ్యుడు మాత్రమే తప్ప శాసనసభ్యుని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కాకుండా కేవలం ఏదైతే స్పీకర్, శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకుంటే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి వాదన. కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గౌరవ సూచకమైనటువంటి పదవి అనేది మాజీ ముఖ్యమంత్రి గౌరవ పదవే తప్ప అది ఏదో అది పదవి కాదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఇరు వర్గాలు వాదనలు విన్న న్యాయస్థానం అయితే గత నెలలో వచ్చినటువంటి ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పునైతే మరి కాసేపట్లో అయితే వెలువరించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 17A అనేది అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి తీర్పు. అంటే దీంట్లో న్యాయం జరిగిందా లేదా, నేరం జరిగిందా లేదా అనే దాన్ని ప్రధానంగా తీసుకోవాలి తప్ప ఒక్కొక్కసారి 17A అనేది వర్తించినా కూడా నేరం జరిగినటువంటి ఏదైతే ఆ క్రమాన్ని ఆ నేరాన్ని నివారించాలి అనే ఆలోచన అయితే చేయాలని చెప్పేసి గతంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిలు అయితే తీర్పు మనము వ్యాఖ్యానించినట్లు చూస్తాను. ఈ నేపథ్యం తీసుకుంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం సక్రమమా లేక అక్రమమా అనే విషయాన్ని మరి కాసేపట్లో తేలన్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతున్నాను. థ్యాంక్ యూ కృష్ణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్కి